హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? దిస్ ఇస్ అనిత. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసినట్లయితే తమిళనాడులో అనూహ్యంగా టీవీకే విజయం సాధించింది. అలాగే కేరళలో ఎల్ఎఫ్ని కాదని యూడిఎఫ్కి ప్రజలు పట్టం కట్టారు. వెస్ట్ బెంగాల్లో 3 టర్మ్స్ అధికారంలో ఉన్న ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ గారిని కాదని బీజేపీకి జై అన్నారు ప్రజలు. సో 34 ఇయర్స్ అధికారంలో ఉన్న సిపిఎంని మట్టి కర్పించి తృణమూల్ కాంగ్రెస్ రూపంలో అధికారాన్ని చేపట్టిందో మమతా బెనర్జీ ఇప్పుడు అదే ఉత్సాహంతో 15 ఇయర్స్ నుంచి టీఎంసీ అధికారంలో ఉంది వెస్ట్ బెంగాల్లో. బీజేపీ ఫైనల్గా సక్సెస్ అయింది. లాస్ట్ టైమే చాలా పోరాడింది కానీ సక్సెస్ కాలేకపోయింది. ఈసారి మమతా బెనర్జీని మట్టి కనిపించారు. సో చివరికి మమతా బెనర్జీ తను పోటీ చేసిన ప్రాంతంలో కూడా ఓడిపోవాల్సిన పరిస్థితి. లాస్ట్ టైం కూడా అలాగే ఓడిపోయారు. బట్ పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది. 2 టైమ్స్ కూడా బీజేపీకి చెందిన సువేదా అధికారి ఆయనే 2 సార్లు ఓడించారు. ఇప్పుడు ఈయన సీఎం అయ్యే అవకాశం కూడా ఉంది బీజేపీ తరఫున. సో ఎలా అయితే సిపిఎం అభివృద్ధి వైపు దృష్టి సారించకుండా భూ తగాదాలని ప్రేరేపిస్తూ ముఠా తగాదాలని ప్రేరేపిస్తూ పబ్బం గడిపింది. దానికి అగనెస్ట్గా అప్పటికే కాంగ్రెస్లో ఫైర్ బ్రాండ్గా పేరు పొందిన మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి ఎప్పుడైతే వెస్ట్ బెంగాల్లో అధికారం చేపడతానో అప్పుడే పెళ్లి చేసుకుంటా అని చెప్పి శపథం చేసింది అప్పట్లో. సో ఫైనల్గా 34 ఇయర్స్ సిపిఎం అధికారాన్ని కాదని మమతా బెనర్జీకి పట్టం కట్టారు 2011లో. సో ఆమె సీఎం అయినప్పటి నుంచి ఇప్పటికీ 3 టర్మ్స్ సీఎంగా చేశారు. అప్పుడు ఫైర్ బ్రాండ్గా సిపిఎం మీద ఫైట్ చేశారు. ఆ తర్వాత బీజేపీతో ఫైట్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇంకా ఓడిపోయారు. 3rd టర్ము మళ్ళీ ఎలక్షన్ కమిషన్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. సో మనం ఓడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. కర్నూలు సాగుకి 1,000,000 కారణాలు ఉన్నట్టు అలాగే ఏ పార్టీ ప్రభుత్వం ఓడిపోవడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. దాన్ని హుందాగా స్వీకరించాలి. ఆ తప్పుల్ని అనలైజ్ చేసుకొని మళ్ళీ ముందుకెళ్తుండాలి. అలా కాకుండా ఎప్పుడూ మనమే అధికారంలో ఉండాలి అనే భావన కూడా తప్పు. సో ఆమె అలా రిలీజ్ అవ్వలేని పరిస్థితి. ఎప్పుడు అధికారమే కావాలని కోరుకుంటూ ఉంటుంది. చేసిన పొరపాటు కూడా ఒప్పుకోదన్నమాట. సో ఆ మెడికో స్టూడెంట్ రేప్ అండ్ మర్డర్ కేసు కానీ, తర్వాత ఇంకొక మెడికో స్టూడెంట్కి జరిగిన ఇష్యూలో కానీ ఎక్కడ కూడా అసలు ఎవరి వాయిస్ బయటికి రానిలేదు. అసలు ప్రభుత్వం ఉందా లేదా అనిపించింది. అది బాగా ఎఫెక్ట్ కొట్టింది. అలాగే దేశమంతా ఒకవైపు అభివృద్ధి వైపు వెళ్తుంటే వాళ్ళు మాత్రం ఆ ముఠా తగాదాలు, ఒకరి మీద ఒకరు అటాకులు చేసుకోవడం, ఇది తప్ప 5% ఓన్లీ జీడిపి. సో ఇది తప్ప ఇంకేమీ లేదు. అక్కడ ఉన్న యువతలో కూడా మార్పు వచ్చిందనమాట. మనం కూడా అభివృద్ధి వైపు వెళ్ళాలి, మనకు కూడా ఇండస్ట్రీస్ కావాలి, మార్పు కావాలని కోరుకొని బీజేపీకి పట్టం కట్టారు. బీజేపీ కూడా అన్ని సీట్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. 208 సీట్స్ వచ్చినాయి. 293కి ఎలక్షన్ 294కి ఎలక్షన్స్ జరిగాయి. ఒక కాన్స్టిట్యూషన్ మనకి స్టాప్ చేస్తారు. 293కి రిజల్ట్ ఇచ్చారనమాట. సో ఈ 293లో 208 వస్తాయని బీజేపీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫైనల్గా బీజేపీ వెస్ట్ బెంగాల్లో బాగా చేసింది. ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో భారతీయ జనసంఘ్ పేరుతో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు స్టార్ట్ చేసినటువంటి ఆ జనసంఘ్ అనేది తర్వాత 1977 దాకా ఉండి అప్పుడు ఎమర్జెన్సీ తర్వాత విడిపోయి జనతా దళ్ అండ్ జనతా పార్టీగా ఫామ్ అయ్యాయి. సో కాలక్రమేణా జనతా దళ్ కూడా క్లోజ్ అయిపోయింది. భారతీయ జనతా పార్టీ చాలా ఒడిదుడుకు లోనవుతూ ఫైనల్గా ఎప్పటికీ వెస్ట్ బెంగాల్లో కొన్ని సీట్స్ తెచ్చుకోగలిగింది. అప్పుడెప్పుడో 3 సీట్స్ వచ్చినాయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫామ్లోకి వచ్చి అధికారం చేపట్టిందనమాట. సో ఫైనల్గా మనం కంగ్రాచులేట్ చేద్దాం భారతీయ జనతా పార్టీని వెస్ట్ బెంగాల్లో తన పాగా వేసినందుకు. ఒక్క స్టేట్లో పాగా వేస్తూ వెళ్తుంది. తన ఎప్పటి కల అయినటువంటి దక్షిణాదిలో పాగా వేయాలన్న కల మాత్రం కలగానే మిగిలిపోయింది. అది మాత్రం ఇంపాసిబుల్. ఏదో కొంచెం కర్ణాటకలో జేడీయూతో కలిసి ఫామ్ చేస్తుండేది. బట్ అది కూడా ఇక నుంచి జరగకపోవచ్చు. కేరళలో చాలా ఫైట్ చేసింది పాపం. అక్కడ ఒక 3 సీట్స్ ఏం వచ్చినాయి, అక్కడ ఏం లేదు. కష్టపడి చాలా మందితో క్యాంపెయిన్ చేయించి తమిళనాడులో చంద్రబాబు నాయుడు గారిని కూడా పంపించి ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి ఒక 5
కాన్స్టిట్యుయెన్సీస్లో ఆయన ప్రచారం చేసినట్టున్నారు. ఒక సీట్ వచ్చింది, 3% ఓటింగ్ అంట. సో ఈ 3% ఓటింగ్ కోసం మొత్తం వెళ్ళి ప్రచారం చేశారు. పిఎం కూడా వెళ్ళినట్టున్నారు తమిళనాడు. సో ఇదంతా చాలా కష్టపడ్డారు. ఇట్స్ ఇంపాసిబుల్ అయిపోయింది. అలాగే మన నెక్స్ట్ ఎలక్షన్స్ మీద టార్గెట్ చేస్తారు. తెలంగాణలో బీజేపీని వస్తుంది అధికారంలోకి అన్నట్టు. సో కేరళలో నో, తమిళనాడులో నో, అండ్ కర్ణాటకలోనూ ఏపీలో ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి ఏదో చల్తా. ఇంకా తెలంగాణ మిగిలింది. అక్కడ నెక్స్ట్ మేమే బాగా వేస్తామన్నాం అంటున్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న మాట. అది మాత్రం ఇంపాసిబుల్ అనేసి మనకి అర్థమైపోయింది. ఈ ప్రాంతీయ పార్టీల మధ్యలో బీజేపీ అనేది పాగా వేయటం అనేది చాలా కష్టసాధ్యము. అండ్ తమిళనాడు తీసుకుంటే అక్కడ జాతీయ పార్టీలకి ఎప్పుడు అక్కడ స్పేస్ ఉండదు. వాళ్ళ అలయన్స్తో ఏదో కాంగ్రెస్ అప్పుడప్పుడు కొన్ని సీట్స్ తెచ్చుకుంటుంది, అంతవరకే. బీజేపీకి అసలు అవకాశం లేదు. ఈసారి ఒక సీట్ వచ్చినట్టుంది. సో ఏపీలో ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి ఏదో కొన్ని సీట్స్ వస్తాయి. తెలంగాణలో నెక్స్ట్ టైం ఎన్డీఏ కూటమి అక్కడ కంటెస్ట్ చేయబోతుంది. విత్ మళ్ళీ టీఆర్ఎస్ ఉంది, మన కవితక్క కొత్త పార్టీ ఉంది. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు కాంగ్రెస్ మీద అటాక్ చేస్తారు అక్కడ. వీటన్నిటిని తట్టుకొని రేవంత్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకోవాల్సిన సిట్యుయేషన్ వస్తుంది నెక్స్ట్ ఎలక్షన్స్లో 29లో. సో కేరళలో ఇప్పుడే కాబట్టి జరిగింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ అక్కడ ఫామ్లోకి వచ్చింది, గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. అందులో కూడా 69 సీట్స్తో కాంగ్రెస్ మంచి మెజార్టీతో సీట్స్ వచ్చాయి. సో అక్కడ కాంగ్రెస్ ఇంకుండిపోయింది. సో సౌత్లో చక్రం తిప్పాలనుకునే బీజేపీ కళను ఇప్పట్లో తీరే అవకాశం అయితే లేదు. సో నార్త్ సైడ్ అటు యూపీ కానివ్వండి, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ మంచి సీట్స్ వచ్చాయి. రేపు ఫ్యూచర్లో ఎంపీ ఎలక్షన్స్లో కూడా మంచి సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ పెద్ద పెద్ద స్టేట్స్ నుంచి మాత్రమే తను ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇప్పుడైతే ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రధాన పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ తోటి ముందుకు వెళ్తుంది. ఫుల్ మెజార్టీ అయితే బీజేపీకి లేదు సెంట్రల్లో కూడా. సో వెస్ట్ బెంగాల్ ఇప్పుడు గెలిచారు కాబట్టి నెక్స్ట్ ఎంపీ సీట్స్ కూడా గెలిచే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఈ సపోర్ట్స్ కూడా లేకుండా ఓన్ మెజార్టీతో ముందుకెళ్ళే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ వెస్ట్ బెంగాల్లో పాగా వేయటం ద్వారా బీజేపీ తన యొక్క బలాన్ని నిరూపించుకుందని మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.